ఎంతమ్మడు ఎతుకుతున్నావు? 10,000. ఏటి 10,000? కాదు, పర్సు. పర్సుతో పనేంటి ఇప్పుడు? ఖర్చు లేనప్పుడు పర్సు ఎందుకు అమ్మడు? ఏ నీకెందుకు అవన్నీ? వెళ్ళిపోండి. పర్సుద్దా? అదే వెతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు పక్కనెట్టింది అదే. హే ఇటువు. 2,000. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? ఏం టెన్షన్గా ఉన్నావు? అర్జెంట్గా 10,000 కావాలి విరాజా. ఎందుకు? ఏమైంది? అది జిమ్ కోచ్ ఫోన్ చేసి ఫ్యూ మంత్స్ నుంచి బిల్ పెండింగ్ ఉందని తిట్టాడు. క్షణాల్లో తీసుకొచ్చి నీ మొహాన్ని పడేస్తానని చెప్పాను. ఓ అంతే కదా, నేను సర్తానులే. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ సార్. మమ్మీ రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఏది డబ్బు? స్వైప్ చేయమంటారా? అవును. ఆ జిమ్లో కార్డ్ ఫెసిలిటీ లేదా? లేదు విరాజ్ సార్. ఇది ఆ శవం గడికిస్తే 4 గీసుకుంటాడు. ఇప్పుడెలా? అయ్యయ్యో, మాట నిలబెట్టుకోలేకపోతున్నానే. ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో. డోంట్ వరీ, దారిలో ఏటీఎంలో డ్రా చేయొచ్చు. అమ్మయ్యా, పిన్ నెంబర్ చెప్పండి. ఎందుకు? నేను వస్తానుగా. మీరా? వద్దు. కుంటుతూ ఎలా వెళ్తావు? ఎలాగులా వెళ్తాను. నేనెందుకు రాకూడదు? అంటే అది లేడీస్ జిమ్ కదా, రానివ్వరు. బయట డ్రాపింగ్ చేసినా ఒప్పుకోరా? కరెక్ట్. లోపలికి రాను, బయటే ఉంటాను. అయ్యో, పోనీ మాము ఆడలేడీసే కదా, మా మొత్తం. మీరెందుకే తోకల్లాగా? ఏమొద్దు, అసలు ఎవరు వద్దు. నేను చరణ్కి ఫోన్ చేస్తాను. నేనుండగా వాడికి ఫోన్ చేసి పిలిపించడం ఎందుకు? పద, మరీ ఇంత మొహమాటం అయితే ఎలా నందిక? రా. విరాట్ బాబు, మా సైకిల్ రిపేర్కిచ్చి 4 రోజులైనది. వెళ్ళి తెచ్చుకుంటా, దారిలో దింపేతారా? ఏడవండి. ఈ మందంతా మనకెందుకు విరచ్చా? దారిలోనే దిగుతారంట కదా, రానివ్వలే. రా. ఏ దామా దాదా. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, మీరు వెళ్ళండి. 5 minutes వచ్చేస్తాను, వెళ్ళండి. పదండి. అర్జెంటుగా చరణ్కి మెసేజ్ పెట్టాలి. స్ట్రైటా? అది రైట్. రైటా? ఇప్పుడు ఎలా? కాదు విరచ్చా, స్ట్రైట్. లెఫ్టా? ఆహా, రైట్ మళ్ళీ. ఎక్కడుంది మీ జిమ్? అదే వెతుకుతున్నాను. రోజు వచ్చే జిమ్ ఎక్కడుందో మర్చిపోయావా? అది నిన్ననే మార్చారట. అడ్రస్ అడిగితే ఈ రోడ్డే అని చెప్పాడు. ఇది అబద్ధం చెప్తున్నట్లేదా? నిజం చెప్తున్నట్టు మాత్రం లేదు. ఏదైనా ల్యాండ్ మార్క్ చెప్పాడా? చెప్పాడు. రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుందని చెప్పాడు.
చెట్టు మీద పిట్టుంటదని చెప్పలేదా? విరాట్ సార్ ముందు వెళ్ళి దింపేయండి. మన సచ్చినా దిగం. ఆ జిమ్ ఓనర్ ఎవడో వాడిని కలిసే తీరాల. మీకు వాడితో పనేంటే? వాడేమనుకుంటున్నాడు? అసలేమనుకుంటున్నాడు? నువ్వెవరనుకుంటున్నాడు? అడుక్కు తినేదాన్ని అనుకుంటున్నాడా? జానెడు ముక్కల జాకెట్లేసుకుని తిరిగినంత మాత్రాన తిండికి బట్టకి గతిలేని దాన్ని అనుకుంటున్నాడా? ఎప్పుడు బౌ బౌమంటూ అరుతుంటావు కాబట్టి కుక్కవో నక్కవో అనుకుంటున్నాడా? ఏంటే ఒళ్ళెలా ఉంది? మీ బతుకులు నా కతుకులేస్తున్నారేంటే? కొందరు బతుకులు అంతేలే గాని వాడు నిన్ను జిమ్ము బిల్లు కట్టలేదని అరుతాడా? వాడెంత, వాడి జిమ్ ఎంత, వాడి దమ్మెంత వాడినట్టుకొని విరాట్ బాబు పిచ్చి కుమ్ముడు కుమ్మెత్తాడు చూడు. ఏయ్, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తావేంటి? ఏంటి వాడిది జిమ్ బాడీ అని భయపడుతున్నారా? తలకాయన్నోడికి మెదడుండాలన్న రూల్ లేనట్టే జిమ్ ఉన్నోడికి కండుండాలన్న రూల్ లేదు. అయినా మీది ఐరన్ హ్యాండ్ అన్నారు, రాయి లాంటి బాడీ అన్నారు. నందుకని తిట్టినోడిని ఆ మాత్రం కొట్టలేరా? కొట్టాలనుకుంటే ఎంతసేపు? ఉమ్, కానీ పిల్లు మనమే లీడ్ చేశాం కదా, తప్పు మన వైపు ఉన్నప్పుడు తగ్గాలి కదా అని. నా దగ్గర మాత్రం రోజు తప్పు మీ ఏపే ఉంటుంది. అయినా ఏనాడైనా తగ్గారా? ఆడపిల్లకో న్యాయం, సాటి మగాడికో న్యాయమా? ఏ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఎట్టగైనా వాడి సంగతి ఎలా తేలిపోవాలా? హలో, వాడేనా? కాదు విరాట్ సార్. చస్తున్నావా? వస్తున్నాను. డబ్బుతో చస్తున్నావా? హ? వస్తున్నాను. ఎక్కడి దాకా చచ్చావు? దగ్గర దాకా వచ్చాను. తొందరగా చావు. చూస్తున్నాను. వాడు కాదన్నావు, వీడెవడు? వాడి అసిస్టెంట్ అంట. అసిస్టెంట్ కూడా ఆగడం లేదా? లాభం లేదు విరాట్ బాబు. మీరు ఇలా ఓనర్ని ఆడ అసిస్టెంట్ని పిచ్చ కొట్టుడు కొట్టి తీరాల్సినదే. మ్మ్. రాను రాను సంఖ్య పెరిగిపోతుంది. హ్, రాను రాను జిమ్ దగ్గరికి రావాలా? పోను పోను ఇంకా దూరం పెరుగుతా ఉన్నదేటి? ఊరు దాటేసి వచ్చేసినాం. ఇంకా యాన్నే పందికా? అవును, ఇంకా ఎక్కడా? ఇక్కడే విరాట్ సార్, ఇక్కడే. అక్కడ కాదు. ఇక్కడ కాదు కాదు. మరెక్కడా? అక్కడ ఇక్కడ ఎక్కడా లేదు. నాకేదో అయిపోతుంది. ఓ మై గాడ్, నందిక ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉంది కదా. దీనికి సొమ్మరోగం ఉన్నట్టున్నదే. సురికెడదామా మూతి మీద? ఆ, ఆ. తాళాలు చేతిలో పెడదాం. పక్కన శ్రీదేవి నర్సింగ్ హోమ్ ఉంది, తీసుకెళ్దామా? ఆ. ఆ, ఇది ఫిట్సో కాదా వాళ్ళే తేలుస్తారు. నో, నేను రాను. నాకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆడికి వెళ్ళేలోపు పోతావే. నో నో, నేను పోను. పోదంటలేండి, శ్రీదేవి నర్సింగ్ హోమ్కే తీసుకుపోదాం. ఆ, కాండి. నేను రాను. అదేటి? ఓకే ఓకే, అక్కడికే తీసుకెళ్తాం. భూమి, కొండమ్మ, కాస్త నందికని వెనకాల కూర్చోబెట్టుకోండి. ఆ? దూడ దున్నపోతు మొత్తం కలిసినంత బరువు ఉంటుంది ఇది.
దీన్ని ఎవడు మోస్తాడు? చెప్పింది చేయండి. బ్రేస్లెట్ సరిగ్గా పెట్టుకోలేదా? ఆ, ఆ ఫోన్ ఇవ్వు. నీకు మూలగడానికే ఓపిక లేదు, ఫోనే మాట్లాడతావే. ఇట్ట ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో, చచ్చావా? ఎవట్రా నువ్వు? టోన్ మార్చి చచ్చావేంటి? డ్రై, చెప్పు తెగుతుంది ఏమనుకున్నావు? రావే పోవే అంటావేట్రా సచ్చినోడా? ఇటయ్యి ఏరా కుక్క నక్క బాగా తిట్టుకోండమ్మా. పంది నందిక రింకి డింకి దున్నపోతా. అయ్యో, నెంబర్ అదే చేసి చచ్చానే. అసలు నువ్వెవడివిరా? ఏ ఇది చేస్తున్నాను. అది అవుతు మరి. నా మొగుడు. నీకు పెళ్ళే చచ్చిందా? అవుతుంది కారులోని. కారులో చావడం ఏంటి బేకారుగా? నేను పెట్టేస్తున్నా. చావు. వీడెవడు? వాడేనా? కాదు వాడు అసిస్టెంటా? కాదు, బాయ్. మరి వాడేంటి రావే పోవే అంటున్నాడు? ఆ వాడు ఈ మధ్య అండమాన్ నుంచి దిగుమతయ్యాడు. అండమానా? మరి తెలుగట్ట మాట్లాడుతున్నాడు? కొత్త గనక నేర్చుకున్నాడు, అందుకే రావే పోవే అంటే తప్పని వాడికి తెలీదు. కానీ హుసే, ఆ చెయ్యటి నీకు దండం పెడతానే. నన్ను ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నా కజిన్కి యాక్సిడెంట్ అయితే ఇక్కడే చేర్పించానా? ఏమైంది నందికకి? ఇప్పుడే చచ్చిపోయినట్టు చేస్తా ఉంది, అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఉన్నది. ఇదేదో మూర్ఛ మెంటల్ క్రాక్ పాగల రోగం మాదిరి ఉన్నది. ముందు లోపలికి తీసుకుపదండి. పదండి. అయ్యయ్యో, ఆడ కూర్చోబెడదాం. విరాట్ సార్, చరణ్కి ఆ 10,000 ఇవ్వండి, వాడికి ఇచ్చేసి వస్తాడు. దారిలో ఏటీఎం దగ్గర ఆగే టైం ఎక్కడిది? డ్రా చేయలేదు కదా? అవునా, ఇప్పుడెలా? ఇక్కడ కార్డ్ ఫెసిలిటీ ఉందిలే. అయితే తొందరగా పోయి కార్డు గీకి నెంబర్ తీసుకురండి. పోండి. చూస్తూ ఉండు. ఆ, దాహం దాహం. కొండమ్మా, కొన్ని నీళ్ళు తెచ్చిస్తావా? మే, దీనికి నేను దాసిదాన్ని అయిపోయాను.
తప్పకుండా వెళ్ళి తీసుకురా. అమ్మో మళ్ళీ ఏదో అయిపోతుంది. భూమి, నీకు డాక్టర్ తెలుసా? తెలుసు. కొంచెం పిలిచికురావా? నువ్వు చూస్తా ఉండు, తీసుకొస్తాను. సరే. డబ్బు తెచ్చావా? తెచ్చాను. అర్జెంటుగా మార్చురీకి వెళ్ళి ఆ శవం గడికి ఇచ్చేద్దాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఎస్ సార్. ఆ అనాథ శవం ఈ హాస్పిటల్ మార్చడం నుంచి వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గర ఉండే కాంపౌండర్ అని మన స్టైల్లో అడిగితే చెప్పాడు సార్. వీడెక్కడ చచ్చాడు? వీడెక్కడ చచ్చాడు? దారిలో ఫోన్ చేసి వేపుకు తిన్నాడు. ఇప్పుడేమయ్యాడు? భయపడి చచ్చారా? వీటి మధ్య పడుకుంటే శవాలకి నీకు తేడా ఏంటి? నేను శవాసనం వేసి చచ్చాను. చంపేస్తే ఏకంగా శవంలో మారిపోతావుగా. నన్ను చంపేవాడు ఇంతవరకు చావలేదు. నేనున్నానా? నిన్ను బ్రతకనిస్తే మాటి మాటికి బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటావు. అందుకే నిన్ను చంపేసిపోదామని వచ్చాను. రండి డాక్టర్, రండి. పేషెంట్ ఎక్కడా? 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 మీకు కనబడ్డాక నాకు వచ్చి కనబడమనండి. అయ్యో డాక్టర్ గారు, డాక్టర్. డాక్టర్. చరణ్ ఎక్కడా? శరణ్ ఎక్కడా? 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 యాడికి పోనారబ్బా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక పేషెంట్ ఉండాలి. మీకు ఏమైనా కనిపించిందా? లేదు. ఫిట్స్ ఎక్కువై దొర్లుకుంటా పోనాదో ఏమో పాపం. చిన్నోర్మై. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రం లేచిపోయిన లవర్స్లా ఇటువైపు పరిగెట్టారు. పదండి. పదండి. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? ముందు అడిగింది నేను. నందికమ్మడికి ఫిట్స్ వస్తే తీసుకొచ్చాం. ఐ సీ. నందిక ఎక్కడ? దాన్నే ఎతుకుతా ఉన్నాం. తీసుకొచ్చింది మీరు కదా? మేమే, కానీ పరిగెత్తింది మాం కాదు, వాళ్ళే. వాళ్ళంటే? అది పందిక. చిచిచి కాదు, నందిక శరణ్ గాడు. నందిక పరిగెత్తిందా? ఆ, మరి ఫిట్స్ అది అన్నారు? ఫిట్స్ కూడా దాంతో పాటే పరిగెత్తినాయి సార్. కొండమ్మా, నువ్వు నోర్మి. ఏం లేదు సార్, నందికమ్మకు ఫిట్స్ వస్తే మేము ముగ్గురం తీసుకొచ్చాం. డాక్టర్ని తీసుకొచ్చే లోపే కనపడకుండా పోయినది, అందుకే వెతుకుతున్నాం. నాకు అసలేం అర్థం కావట్లేదు. సరే, చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. పదండి. చంపే ముందు ఎలా చంపుతారో చెప్పి చావండి. గొంతు పిసికి చంపేస్తాను. చచ్చినా చంపి చావలేరు. అంత ధైర్యం ఏంట్రా? చంపితే చంపినోళ్ళు చచ్చినట్టు దొరికి చేస్తారు. ఎలా దొరుకుతా? మేమే చంపామని మూడో కంటికి తెలీదు. కానీ కెమెరా కంటికి తెలిసి చేస్తుంది. ఇటు కాదు, అటు చూసి చావండి.